హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాము. అలానే రేపటి లెవెల్స్ గురించి కూడా మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. రేపటి లెవెల్స్ అంటే మండే మార్కెట్ లెవెల్స్ గురించి మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో మీరు చూడొచ్చు క్లియర్గా మన టెలిగ్రామ్ గ్రూప్లో నేను బీటీఎస్టీ ట్రేడ్ అనేది మనం తీసుకున్నాము. ఇక్కడ పర్ఫెక్ట్గా 88 రూపీస్ దగ్గర మనం ఎంట్రీ అయ్యాము. నేను క్లియర్గా మెన్షన్ కూడా చేశాను ఇక్కడ మనము ఈ బీటీఎస్టీ ట్రేడ్ ఎందుకు తీసుకుంటున్నాము, ఎవరెవరు తీసుకోవాలనేది కూడా మనం క్లియర్గా మెన్షన్ చేశాను. సో మనం అనుకున్నట్టు వ్యూ ప్రకారమే గిఫ్ట్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 170 పాయింట్స్ పాజిటివ్ చూపిస్తుంది. సో నేను ఒక లాట్కి మనం తీసుకున్నది ఆల్మోస్ట్ 5000 ఇన్వెస్ట్ చేశాము. ఈ ట్రేడ్లో ఒక లాటే తీసుకున్నాం అందరము. సో నేను ఒక లాట్కి ఒక 3000 to 4000 ప్రాఫిట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మండే రోజు. సో ఎవరైతే బీటీఎస్టీ ట్రేడ్స్ తీసుకున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అప్డేట్ చేసుకుంటుండండి. మీ నోటిఫికేషన్ మ్యూట్లో ఉన్నా కూడా అన్మ్యూట్ చేసుకోండి. నేను ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి ఏంటి అనేది క్లియర్గా మన టెలిగ్రామ్ గ్రూప్లోనే నేను అప్డేట్ ఇస్తాను. అలానే మన యూట్యూబ్లో కూడా మనం ఆల్మోస్ట్ 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము. సో 920 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు. జస్ట్ మనకి 80 సబ్స్క్రైబర్స్ మాత్రమే కంప్లీట్ కావాలి. సో ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్నారో, చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గో టు అనాలిసిస్. నిఫ్టీ మనము సపోర్ట్స్ ఏంటి, అట్లనే రెసిస్టెన్సెస్ ఏంటి ఈ వీక్ అనేది ఒకసారి క్లియర్గా చూసుకుని మనము ఏ లెవెల్స్ బ్రేక్ అయితే మనం ట్రేడ్స్ తీసుకోవాలి, ఏ లెవెల్స్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవాలి అనేది కూడా మనము ఒకసారి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో నేను ఈ వీక్కి చూస్తున్న రెసిస్టెన్సెస్ వచ్చేసి మనకి క్లియర్గా 25,900 జోన్ అనేది నేను రెసిస్టెన్స్గా చూస్తున్నాను. ఈ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయిపోయిందంటే మనందరికీ తెలుసు ఆల్ టైమ్ హై అనేది మనం మంచి రెసిస్టెన్స్గా చూస్తున్నాను నేను. సో ఇవి నేను చూస్తున్న మేజర్ రెసిస్టెన్స్. సపోర్ట్స్ వచ్చేసి నేను మేజర్గా చూసేవి ఈ 25,500 అనేది నేను మంచి సపోర్ట్ జోన్గా చూస్తున్నాను ఈ వీక్కి. ఇది కూడా బ్రేక్ అయిపోయింది అంటే నేను ఇంకేమైనా మంచి సపోర్ట్ ఉందా అంటే 25,200 జోన్ అనేది నేను సపోర్ట్స్గా చూస్తున్నాను. సో ఇవి నిఫ్టీకి వచ్చేసి నేను మేజర్గా చూస్తున్న సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్. నేను అలానే మెన్షన్ చేశాను ఆప్షన్ సెల్లర్స్కి ఫిబ్రవరి మంత్ ఈజ్ నాట్ ఫర్ ఆప్షన్ సెల్లర్స్, ఎందుకంటే చాలా వోల్టైల్గా ఉంటుంది మార్కెట్. మనీ అనేది ఆప్షన్ సెల్లర్స్ అనే వాళ్ళు ఎక్కువ లూజ్ అవుతూ ఉంటారని చెప్పి కూడా నేను ప్రీవియస్గానే మెన్షన్ చేశాను. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అప్డేట్ ఇచ్చాను. సో టెలిగ్రామ్ గ్రూప్లో ఎలా జాయిన్ అవ్వాలి సార్ అంటే ఇక్కడ మీకు రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేసి కూడా జాయిన్ అవ్వచ్చు. ఆర్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మనకి ఆల్మోస్ట్ 640 సబ్స్క్రైబర్స్ వరకు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉన్నారు. సో ఫైన్. సో మరి రేపు మనం ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి సార్ మండే రోజు? మనకి గ్యాప్ అప్ ఓపెనింగ్ అంటున్నారు కదా అంటే మనం ఎన్ని పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అనుకుంటున్నాము? 170 పాయింట్స్ అనుకున్నాం అంటే ఒక యావరేజ్గా 100 to 150 పాయింట్స్ గ్యాప్ అప్ అనుకుందాం. అంటే మనకి మేజర్గా ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఉంది. ఏది? ఈ 25,900 అనేది. అంటే మనకి ఈ మధ్యలో ఇక్కడే మనకి ఓపెనింగ్ అనేది జరుగుతుంది. సో నేను నాకు అప్ సైడ్ ట్రేడ్ ఈ లెవెల్ బ్రేక్ అయ్యింది అంటే నేను అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాను. నాకు 25,900 బ్రేక్ అయ్యింది అంటే నేను అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాను. 26,000 26,100 వరకు కూడా నేను క్లియర్గా టార్గెట్ అనేది పెట్టుకుంటాను. బట్ గుర్తుపెట్టుకోండి 26,000 అనేది మనకు ఒక చాలా చాలా మంచి రౌండ్ ఫిగర్. సో అది చాలా మంచి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. సో అలా ఉన్నప్పుడు మనము అక్కడ వరకు టార్గెట్ పెట్టుకొని ట్రైలింగ్ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట. క్లియర్గా హ్యూజ్ క్వాంటిటీస్తో మాత్రం మనము ట్రేడ్స్ అనేది తీసుకోము. సో అదేది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరి ఇంకా ఎలా సార్ అంటే ఆ లెవెల్ బ్రేక్ అవ్వలేదు, ఆల్రెడీ గ్యాప్ అప్ అయిపోయింది కదా అనుకుంటే మనము ఈ సపోర్ట్ జోన్ ఉంది చూసారా, ఈ జోన్, నాకు ఈ జోన్ దగ్గరకు వచ్చి రివర్స్ అయినా కూడా నేను రివర్సల్ ట్రేడ్స్ అనేది తీసుకుంటాను. అంటే మనకి మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ ఫాల్ అయ్యి ఇక్కడ నుంచి నాకు రివర్స్ అయినా కూడా నేను అప్ సైడ్కి ట్రేడ్ ఆపర్చునిటీ అనేది క్లియర్గా చూస్తున్నాను. సో ఇవి నేను చూస్తున్న ఒక అప్ సైడ్ ట్రేడ్. అలానే బౌన్స్ వచ్చి నాకు పైకి వెళ్ళేది అంటే బై ఆన్ డిప్స్ అంటారు దీన్ని, అదొక ట్రేడ్ చూస్తున్నాను. మరి సెల్లింగ్ ట్రేడ్స్ ఎలా చూస్తున్నారు సార్ అంటే సెల్లింగ్ ట్రేడ్స్ వచ్చేసి నేను యాజ్ ఆఫ్ నౌ నిఫ్టీలో అయితే చూడట్లేదు. సో ఎందుకంటే నాకు నిఫ్టీ అనేది క్లియర్గా కన్సల్టేషన్ ఫేజ్లో ఉంది. మీరు చూడండి ఒక డౌన్ సైడ్ మూవ్ వచ్చి ట్రెండ్ లైన్ కూడా డ్రా చేస్తున్న ఒక ఛానల్ మూవ్లోనే ఉంది.
నాకు ఈ ఛానల్ నుంచి కిందకి ఎప్పుడు వచ్చి బ్రేక్ డౌన్ అవుతుందో, సో నేను అప్పుడు మాత్రమే నేను డౌన్ సైడ్కి ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది చూస్తున్నాను. సో అప్పటి వరకు నేను డౌన్ సైడ్కి అనేది నిఫ్టీలో ట్రేడ్ ఆపర్చునిటీ చూడట్లేదు. రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళి రిజెక్ట్ అయ్యి నాకు ఫాల్ అయినప్పుడు చూస్తాయేమో, కానీ యాజ్ ఆఫ్ నౌ అయితే ఈ ఛానల్ బ్రేక్ అయితే మాత్రమే నేను డౌన్ సైడ్కి ట్రేడ్ ఆపర్చునిటీ అనేది క్లియర్గా చూస్తున్నాను. సో లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. సో మరి బ్యాంక్ నిఫ్టీలో ఒకసారి మేజర్ సపోర్ట్స్ ఏంటి, మేజర్ రెసిస్టెన్స్ ఏంటి అనేది కూడా ఒకసారి క్లియర్గా మనము డిస్కస్ చేసుకుందాం ఈ వీక్కి. సో ఈ వీక్కి మేజర్ సపోర్ట్స్ ఏంటంటే మనకి క్లియర్గా నేను ఈ 59,600 అనేది నేను మేజర్ సపోర్ట్గా చూస్తున్నాను. ఈ సపోర్ట్ తర్వాత ఇంకా మేజర్ సపోర్ట్ ఏంటి అంటే నేను ఈ 59,200 అనేది చూస్తున్నాను. సో లెట్స్ గో టు రెసిస్టెన్స్. మేజర్ రెసిస్టెన్స్ ఏంటి అంటే నేను ఈ 60,400 నాకు మంచి రెసిస్టెన్స్. ఇది బ్రేక్ అయిపోయింది అంటే నేను ఈ 60,900, 61,000 అనేది మంచి రెసిస్టెన్స్గా నేనైతే క్లియర్గా చూస్తున్నాను. సో ఫైన్ సార్, మరి ఏ లెవెల్స్ బ్రేక్ అయితే మనం ట్రేడ్ తీసుకోవాలి, ఏ లెవెల్స్ బ్రేక్ అయితే మనము అప్ సైడ్ డౌన్ సైడ్ చూడాలి అంటే నేను క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సేమ్ మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం నిఫ్టీ అయితే కొంచెం బాగుంది, మనకి లోవర్ లోస్ ఫామ్ అవుతూ ఫాలో అవుతుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ అనేది అలా లేదు, ప్యూర్లీ కన్సల్టేషన్ ఫేస్లోనే ఉండిపోయింది, మనకి చాలా వోల్టైల్ మూవ్ జరుగుతుంది. సో ఒక్కసారి ఆ వోల్టైల్ మూవ్ ఒక హైని, ఒక వోల్టైల్ మూవ్ ఒక లోని క్లియర్గా నేను మార్క్ చేసుకుంటున్నాను. సో రేపు కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఒక 150 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, మనకి బ్యాంక్ నిఫ్టీ 300 to 400 పాయింట్స్ గ్యాప్ అప్ అనేది క్లియర్గా ఓపెన్ అవుతుంది. సో నేను 60,400 లెవెల్ బ్రేక్ అయ్యింది అంటే నేను క్లియర్గా అప్ సైడ్ ట్రేడ్ చేసిన ఒక 200 పాయింట్స్ అనేది నేను టార్గెట్ కింద పెట్టుకుంటున్నాను. సో అక్కడి నుంచి నాకు ఏమైనా రివర్సల్ స్కాన్స్ ఫామ్ అయినా, రివర్సల్ ప్యాటర్న్స్ ఫామ్ అయినా కూడా నేను డౌన్ సైడ్కి ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది క్లియర్గా చూస్తున్నాను నేను. సో అది అలానే మరి డౌన్ సైడ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ ఎక్కడ చూస్తున్నారు సార్ బ్యాంక్ నిఫ్టీలో అంటే ఇంకొకటి ఈ 59,800 లెవెల్ ఉంది చూసారా, ఈ లెవెల్ బ్రేక్ అయినా కూడా నేను డౌన్ సైడ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది క్లియర్గా చూస్తున్నాను. చూసి టార్గెట్ ఎక్కడి వరకు పెట్టుకోవాలనుకుంటున్నారు సార్ అంటే నేను క్లియర్గా ఈ 29,500 వరకు పెట్టుకుంటాను. ఇది బ్రేక్ అయిపోయింది అంటే 59,000 వరకు పెట్టుకున్నాను. గుర్తుపెట్టుకోండి, 59,000 వరకు పడింది అంటే అక్కడి నుంచి ఖచ్చితంగా మార్కెట్ అనేది రివర్స్ అవుతుంది. ఇదైతే క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే 59,000 విల్ యాక్ట్ యాస్ వెరీ 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 గుడ్ సపోర్ట్ అనమాట. సో ఇంతవరకు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్తున్నాను కదా, నో వన్ ఇన్ ద మార్కెట్ బీటీఎస్టీ ట్రేడ్స్ ఇవ్వలేదు, అలానే ఇంత గ్యాప్ అప్ అవుతుందని చెప్పి ముందుగానే ఎవరు గెస్ చేయలేదు. నేను క్లియర్గా లాజిక్తో సహా నేను ట్రేడ్స్ అనేది పోస్ట్ చేస్తున్నాను, క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను, మంచి క్లోజింగ్ ఇచ్చింది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డైలీ నేను మన డైలీ అనాలిసిస్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తున్నాను. సో ఎవరైతే మిస్ అయ్యారో కంగారు పడకండి, ఇలా ట్రేడ్స్ వస్తూనే ఉంటాయి. ఇఫ్ నాట్ టుడే వీ హ్యావ్ ఆల్వేస్ టుమారో. సో ప్రతి ట్రేడ్ నేను ఇస్తూనే ఉంటాను క్లియర్గా. అలానే ఇంట్రాడే స్టాక్ ట్రేడ్స్ ఇస్తూ ఉంటాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది కూడా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. అండ్ వన్ థింగ్, మనము స్టాక్ మార్కెట్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. సో February 15th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఎవరైతే నాకు స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలియదు సార్, నేను ట్రేడింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నాను, ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మీకు ఈ లెర్నింగ్ ప్రోగ్రామ్ అనేది హెల్ప్ అవుతుంది. సో నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను, ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, ఎవరైతే మన యూట్యూబ్ చూసి కోర్స్ ఈ లెర్నింగ్ ప్రోగ్రామ్ జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ సెపరేట్ డిస్కౌంట్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు, మా టీం కాంటాక్ట్ అవుతారు. సో మీకు క్లియర్గా క్లాసెస్ అనేవి ఎలా జరుగుతాయి, సో ఏమేమి చెప్తాము అనేది మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మా టీం అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇదైతే ఒకటి గుర్తుపెట్టుకోండి. లెట్స్ గో టు ఫైనల్స్ అనాలిసిస్ సెన్సెక్స్. మరి సెన్సెక్స్ ఒక మేజర్ సపోర్ట్స్ ఏంటి, మేజర్ రెసిస్టెన్సెస్ ఏంటి సార్ అనేది కూడా ఒకసారి క్లియర్గా చూద్దాం. సో సెన్సెక్స్ మనకి చాలా రీసెంట్గా మనకి గ్యాప్ అప్ అయింది కదా. సో నేను మేజర్గానే చూస్తున్న రెసిస్టెన్స్ యాజ్ ఆఫ్ నౌ ఈ 86,600 జోన్ అనేది నేను మేజర్ రెసిస్టెన్స్గా చూస్తున్నాను. సపోర్ట్ వచ్చేసి మరి ఏం చూస్తున్నారు సార్ అంటే సపోర్ట్ జోన్ వచ్చేసి నేను ఈ 84,300 జోన్ అనేది నేను క్లియర్గా సపోర్ట్ జోన్గా చూస్తున్నాను. ఇవి నేను చూస్తున్న మేజర్ సపోర్ట్ రెసిస్టెన్స్ సెన్సెక్స్కి. సో లెట్స్ గో టు ఎనాలిసిస్. మరి మండే రోజు మనం ఏ లెవెల్స్ బ్రేక్ అయితే సెన్సెక్స్లో తీసుకోవాలి సార్ అంటే క్లియర్గా చూడండి, మనకి
నిఫ్టీ చార్ట్ సెన్సెక్స్ చార్ట్ సేమ్ ఒకలానే ఉంది చూడండి. ట్రెండ్ లైన్స్ కానీ డ్రా చేసినా ఏం డ్రా చేసినా కూడా. సో మనకి సేమ్ నిఫ్టీ కూడా ఒక 150 పాయింట్స్ గ్యాప్ అప్ అయిందంటే సెన్సెక్స్ కూడా మనకి 600 to 700 పాయింట్స్ గ్యాప్ అప్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. అంటే మనకి ఎక్కడ ఓపెన్ అవుతుంది సార్ అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే మనకి ఆల్మోస్ట్ ఈ జోన్ 84,000 ఇక్కడ ఈ రౌండ్ ఫిగర్ దగ్గర అనేది ఓపెన్ అవుతుంది. సో నాకు ఈ 84,200 పైన నాకు మార్కెట్ వెళ్తుంది అంటే నేను అప్ సైడ్కి ట్రేడ్స్ అనేది తీసుకుంటాను సెన్సెక్స్లో. లేదు సార్ అది బ్రేక్ అవ్వలేదు అంటే నేను మళ్ళా మార్కెట్ అనేది ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకొని మీకు ఒక సపోర్ట్ డ్రా చేస్తాను. ఈ సపోర్ట్ జోన్ దగ్గరకు వచ్చి నాకు మార్కెట్ రివర్స్ అవుతున్నా కూడా నేను ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది అప్ సైడ్కి చూస్తున్నాను. సేమ్ సెన్సెక్స్లో కూడా నేను యాజ్ ఆఫ్ నౌ ఈ ఛానల్ బ్రేక్ డౌన్ అయ్యే వరకు నేను డౌన్ సైడ్కి ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది క్లియర్గా సెన్సెక్స్లో కూడా నేను చూడట్లేదు. సో అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ చాలామంది సార్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయాలనుకుంటున్నాం కానీ నాలెడ్జ్ లేదు, ఏం తీసుకోవాలో తెలియట్లేదు అన్న వాళ్ళు నా ప్లీజ్ ట్రేడింగ్ అనేది క్లియర్గా అవాయిడ్ చేయండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో మాత్రమే మనీ అనేది లూజ్ అవుతారు. సో ఎవరికైతే బ్యాంక్ నిఫ్టీలో ఎట్లా ట్రేడ్ చేయాలో తెలియదు, ఏం ప్రీమియం తీసుకోవాలో తెలియదు, వాళ్ళైతే క్లియర్గా ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేయమని నేను చెప్తాను. సో అదైతే క్లియర్గా గుర్తుపెట్టుకోండి. నేర్చుకుని ట్రేడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక బైక్ నడుపుతున్నారు అనుకోండి, ఆ బైక్ నడపడం మీకు రాదు, బట్ ఎక్కేసి మీరు డ్రైవ్ చేస్తే ఖచ్చితంగా పడతారు. అలానే మీకు ఈ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయడం తెలియక ఏదో ట్రేడ్ చేశారనుకోండి, ఖచ్చితంగా అక్కడ మీరు పడతారు. ఇక్కడ మీరు మీ హార్డ్ అండ్ మనీ, మీ క్యాపిటల్ అనేది లూజ్ అవుతారు. సో అదైతే క్లియర్గా గుర్తుపెట్టండి. నేర్చుకుని ట్రేడ్ చేశారనుకోండి మీకు అర్థమవుతుంది ఎలా ట్రేడ్ చేయాలి, ఎలా ఎంత ప్రాఫిట్ వస్తుంది, మనం ఎంత రిస్క్ చేస్తున్నాము అది కూడా క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నది. సో ఇవి బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ లెవెల్స్. సో మీకు కానీ నా అనాలిసిస్ నచ్చితే ఖచ్చితంగా కమెంట్ చేయండి, అలానే లైక్ చేయండి వీడియోని. మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను, మనం 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము. జస్ట్ మనకి 80 or 70 సబ్స్క్రైబర్స్ మాత్రమే కావాలి 1000 సబ్స్క్రైబర్స్లో. ఎవరైతే నచ్చిందో ఛానల్ మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయమని నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ గైస్.